నమస్తే అండి. చిట్టి చిట్టి పూరీలు కర్రీతో సర్వ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడైతే గోధుమ పిండి 1 కప్పు, కొంచెం పాలు, సాల్ట్, సరిపడా ఆయిల్ అంటే 2 టీ స్పూన్లు వేసుకోవచ్చు. ఈ మాస్టర్ చెఫ్ జార్లో పాలు, ఆయిల్, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని గోధుమ పిండి కూడా వేసుకోవాలి. ఇందులో కలుపుకుంటానండి చాలా ఈవెన్గా కరెక్ట్గా వస్తుందండి పిండి. పూరీలు కూడా చాలా మృదువుగా ఉంటాయి. లేదంటే విడిగా కలుపుకున్నా కూడా మనం ఇదే ప్రాసెస్లో మామూలుగా కలుపుకోవచ్చు. ఇలా చూసుకుంటూ సరిపడా వాటర్ వేసుకోవాలండి. వన్స్ ఉండ అనేది కడతం మొదలైనప్పుడు వాటర్ ఆపేసేయాలి. అలా ఆపేసి చూసుకుంటూ పోసుకొని ఆపేసుకొని అది ఉండ ఫామ్లోకి వచ్చినప్పుడు ఇంకా ఆపేసేసుకోవాలండి. చూసారు కదా. ఇలా రెడీ అయిన పిండిని తీసుకొని ఒక బౌల్లో ఉంచేసేసి ఒక అరగంట అలా నానితే బాగుంటుందండి. దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక అరగంట ఉంచుకోవాలి. ఇప్పుడైతే కర్రీకి రెడీ చేసుకుందాము. 4 ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు, 2 క్యారెట్లు, 2 టమాటాలు, 6 పచ్చిమిర్చి వీటన్నిటిని అలా పీల్ తీసేసుకొని సన్నగా నిలువుగా ముక్కలు కట్ చేసుకొని ఈ చాపింగ్ దాంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే అలా అయితే సన్నగా వస్తాయి. డైరెక్ట్గా అన్నీ వేసుకోవచ్చు కానీ కొంచెం వెడల్పుగా వస్తాయి ముక్కలు. ఇలా అయితే కొంచెం సన్నగా వస్తాయి. చాపింగ్ కాబట్టి చక్కగా మనం కర్రీలో వేసుకోగానే మంచిగా కుక్ అవుతాయి. ఈ విధంగా అన్ని చూసారు కదా, అన్నీ ఈవెన్గా ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని ఓ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని అవి వేగాక మనం ఏవైతే చాప్ చేసుకున్నామో ఆ కూరగాయ ముక్కలన్నిటిని, ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప అన్నీ వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 3 or 4 మినిట్స్ మనం మూత ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేగనివ్వాలండి. బాగా వేగనవసరం లేదు. కొంచెం వేగాక ఇలా వాటర్ ఆ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని మనం లిడ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కర్రీలోకి ఓ బౌల్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల శనగపిండి వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఈ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఉంచుకుంటే ఏంటంటే మనం కర్రీలో వేసుకున్నప్పుడు ఉండగట్టదు. కర్రీ అయ్యేలోపు పూరీలను కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా పూరీలని మనం మొత్తం బోర్డు ఎంతైతే ఉందో అంత వెడల్పుగా మొత్తం ఒక్క పెద్ద పూరీని ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒక షార్ప్గా ఉన్నటువంటి డబ్బాని తీసుకోవాలండి. తీసుకొని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్మాల్ పూరీస్ చక్కగా వస్తాయి. ఒక్కదానికే 4 పూరీలు అలా వస్తాయి. ఇవి చూడటానికి బాగుంటాయి, మనం వేసాక కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా పూరీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది. ఒకసారి మనం చేత్తో ఇలా పట్టుకొని కట్ చేస్తే ముక్క కట్ అయింది అనుకోండి, కొంచెం కుక్ అయినట్టే ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ఇందాక రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి.
ఇలా కలిపేటప్పుడు ఏంటంటే ఉండలు ఎక్కడ ఫామ్ కావు, కానీ మనం చక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసేసి ఉంచుకోవాలి. ఇక కూర రెడీ అయిందండి. దీన్ని సర్వ్ చేసుకోవటమే. ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకుందాం. స్టాప్. ఇక పూరీలు కూడా మనకి రెడీ అయిపోయినాయి. ఇక ఆయిల్ చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ మరిగాక ఇదిగోండి ఈ విధంగా వేసుకొని పూరీలు వేయగానే ఏం చేయాలంటే గరిటతో ఇలా ఒత్తి పట్టుకోవాలి. అప్పుడు పైకి బాగా పొంగుతాయి. ఇదేనండి దీనికి చిట్కా. వేయగానే మనం గరిటతో నొక్కి పట్టుకోవాలి. పట్టుకుంటే అప్పుడు అవి బాగా పొంగుతాయి. దాన్ని ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. చూసారా చిట్టి చిట్టి పూరీలు భలే పొంగాయి కదా. ఈ విధంగా పూరీలు అన్నింటినీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి, చాలా మృదువుగా, తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఈ కర్రీ కానీ పూరీ కానీ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇంకేముంది, రెడీ టు సర్వ్. టేస్ట్ చేసి చూడాలి అంతే.